నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా స్మార్ట్ పద్ధతులు అనుసరిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. అయితే నేరగాళ్ల ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళిందంటే డిటెక్టివ్ సినిమాల్లో, ఫ్యాంటసీ సినిమాల్లో కూడా కనిపించని క్రియేటివిటీని జోడిస్తూ వారి ప్రతిభకు పదును పెడుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఎంత పెద్ద నేరం చేసినా దొరకకుండా ఉండడం కోసమే. అయితే ఫిలిప్పీన్స్లో కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ప్రతిభా పాఠవాలు చూస్తే ఇప్పుడు ప్రపంచం మొత్తం నివ్వెరపోవటం ఖాయం. నేరగాళ్ల సీక్రెట్ ఆపరేషన్స్లు డాక్టర్లు, సర్జన్లు కూడా సహకరిస్తున్నారట. మరి వారి నేరాల రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళింది? వాచ్ ది స్టోరీ. నేరస్తుల మీద ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ఆసక్తికరమైన కథనాలు, ఒళ్ళు గగ్గురు పొడిచే ఇతివృత్తాలతో, క్రైమ్ ఓరియంటెడ్ సబ్జెక్టుతో సాగే సినిమాలు చాలానే వచ్చాయి. అలాంటి కథనంలో సాగే సినిమానే రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా. అందులోని ఓ దృశ్యం చూస్తే ఫిలిప్పీన్స్ లో ఏం జరుగుతుందో బోధపడుతుంది. చూశారు కదా, ఆ సినిమాలో చనిపోయిన రామ్ చరణ్ మొహాన్ని బతికున్న అల్లు అర్జున్ కి అతికించి మొత్తం క్యారెక్టరే మార్చేశారు. ఆ ఒక్క ప్రక్రియతో మొత్తం సినిమా కథనమే మారిపోయింది. ఉండాల్సిన మనిషి లేనట్టుగా, పోయిన మనిషి మళ్లీ బతికొచ్చినట్టుగా కనిపించడంతో సినిమా రక్తి కడుతుంది. ఇది ఒక సినిమాలోని దృశ్యం మాత్రమే. కానీ మనం గనక ఒకసారి ఫిలిప్పీన్స్ కు వెళ్తే ఇలాంటి కథనాలు కోకొల్లలుగా చూడొచ్చని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చి నివ్వెరపోతోంది. అక్రమ ప్లాస్టిక్ సర్జరీ అనేది చాప కింద నీరులా మారిపోయి ఫిలిప్పీన్స్ లో నేర సామ్రాజ్యాన్ని రోజురోజుకు పటిష్టం చేస్తోంది. ప్రభుత్వాలకు అభేద్యంగా మారుస్తోంది. బయటకు మామూలు ఆసుపత్రిలాగా కనిపిస్తున్నా లోపల మాత్రం అంతకు మించిన వ్యవస్థతో ఔరా అనిపిస్తున్నాయి. అక్కడ జరిగే రహస్య ఆపరేషన్ల ద్వారా అనేక కొత్త ముఖాలు పుట్టుకొస్తున్నాయి. వారు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండడానికే ఈ రహస్య హాస్పిటల్స్ ను సంప్రదిస్తున్నట్టు బయటపడింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు దాదాపు 170 మైళ్ల దూరంలో ఉండే పాసే అనే పట్టణంలో ఈ అక్రమ తంతు బయటపడింది. గత మే నెలలో ఓ డెంటల్ హాస్పిటల్ ను చెక్ చేస్తే అక్కడ ఒళ్ళు గగ్గురు పొడిచే అనేక అంశాలు వెలుగు చూశాయి. మామూలు ఆసుపత్రుల్లో ఉండే ఎక్విప్మెంట్స్ కి భిన్నమైన ఏర్పాట్లు అక్కడ కనిపించాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైటనింగ్ వంటి టూల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆసుపత్రి నిర్వహణకు అసలు అనుమతులు కూడా లేకపోవడంతో అనుమానం కాస్త బలపడింది. ఇక్కడ జరిగేదంతా కూడా ఇల్లీగల్ దందాని అని రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కమిషన్ అధికారులకు అర్థమైపోయింది. దీంతో వారు ఆ ఇల్లీగల్ ఆసుపత్రిలోని పరికరాలన్నింటినీ సీజ్ చేసేశారు. ఫిలిప్పీన్స్ లో ఇల్లీగల్ హాస్పిటల్స్ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 నెలల క్రితం పాసీలో బయటపడితే తాజాగా రాజధాని మనీలాలో కూడా ఇలాంటి అక్రమ ఆసుపత్రులు బయటపడ్డాయి. పాసీలో ఉన్నదానికంటే ఇవి 4 రెట్లు పెద్ద ఆసుపత్రులని అధికారులు చెబుతున్నారు. వివిధ నేరాలు చేసి దొరికిపోయిన వారు బెయిల్ దొరకగానే ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అదృశ్యమైపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివిధ నేరాల్లో ఇరుక్కున్న వారు, ప్రొఫెషనల్ క్రిమినల్స్ శాశ్వతంగా మిస్ అయ్యేందుకు ప్లాన్ వేస్తూ ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని దర్జాగా బయట తిరుగుతున్నారు. పోలీసుల ముందే తిరుగుతూ శాశ్వతమైన స్వేచ్ఛ జీవులుగా సంచరిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ నడిపేవారు తమ ఒరిజినల్ ఐడెంటిటీ నుంచి తప్పించుకోవడానికి ఇలా అక్రమంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నట్టు ఫిలిప్పీన్స్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫిలిప్పీన్స్ కు వచ్చి వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండేవారు. అక్రమ దందాలు చేసేవారు, డ్రగ్స్, వ్యభిచారం చేయించేవారు ఇలా ఇల్లీగల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ లో చైనాలో బ్యాన్ ఉన్నందున ఫిలిప్పీన్స్ లో ఇల్లీగల్ దందా చేసేవారు చైనా వారి తరఫున గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం క్రిమినల్ యాక్టివిటీస్ ని కవరప్ చేసుకోవడానికే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని, వారి అసలు వ్యాపకం నేరాలు చేయడమేనని అంటున్నారు. టెలిఫోన్ స్కామ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారు కూడా ఇలా ప్లాస్టిక్ సర్జరీ కింద తప్పించుకుని తిరుగుతున్నారట. మరోవైపు నేరగాళ్లు నేరం చేయడం వేరు, నిపుణులైన డాక్టర్లు నేరుగా నేరం చేయడం మాత్రం అస్సలు క్షమార్హం కాదంటున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించే యావలో కాస్మెటిక్ సర్జన్లు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారు. రిజిస్టర్ కాని బడా ఆసుపత్రులు బయట ప్రపంచానికి తెలియకుండా నిర్వహిస్తున్నారు. బయటకు చూస్తే డెంటల్ ఆసుపత్రి లాగా లేదా కాస్మెటిక్ క్లినిక్స్ లాగా కనిపిస్తాయి. కానీ లోపల చూస్తే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. పోలీసులకు ఉప్పందడంతో వారు దాడులు చేసి నేరస్తుల పని పట్టేస్తున్నారు. అరెస్టైన నిపుణుల్లో వియత్నాం నుంచి 3 డాక్టర్లు, చైనా నుంచి 1 డాక్టర్, ఓ చైనీస్ ఫార్మసిస్ట్ ఉన్నారు. అలాగే ఓ వియత్నమీస్ నర్సు కూడా అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన వారిలో ఎవరికి కూడా ఫిలిప్పీన్స్ లో పనిచేసే వర్క్ లైసెన్స్ లేకపోవడం గమనించాలంటున్నారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటర్టీ హయాంలో ఇలాంటి తెరచాటు బాగోతాలు బాగా జరిగాయట. అతను చైనాతో ఫ్రెండ్లీ టైస్ కోరుకున్నాడు కాబట్టి చైనా పేరు బయటకు రాకుండా, ఫిలిప్పీన్స్ పరువు పోకుండా జాగ్రత్త పడి అక్కడి పరిస్థితిని ఇదిగో మరింతగా దిగజార్చేలా చేశాడంటున్నారు. ఆయన 2022 వరకు 6 ఏళ్ల హయాంలో ఇలాంటి అక్రమ దందాలు రెట్టింపయ్యాయట. అయితే ఈ మధ్య యువకుడైన ఫెర్డినాండ్
ఫెర్డినాండ్ మార్కోస్ ఎన్నికవడంతో ఫిలిప్పీన్స్ ని ఇల్లీగల్ మాఫియా నుంచి బయటపడేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ల మీద, ఇల్లీగల్ ఆసుపత్రుల మీద, ఇల్లీగల్ గా ఉంటున్న వృత్తి నిపుణుల మీద దాడులు చేస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. వారి మీద జాతి ద్రోహ కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే అడపాదడపా చైనా జాతీయులు కూడా పోలీసులకు చిక్కుతూ ఉండడం విశేషం. ఇటీవల ఓ పోగో కాంపౌండ్ లో రేడ్ చేస్తే అందునుంచి 150 మంది చైనీస్ వర్కర్లను పోలీసులు కాపాడారట. ఈ క్రమంలో అంతర్జాతీయ నేరగాళ్లు లేని ఫిలిప్పీన్స్ గా మార్చేందుకు మార్కోస్ కంకణం కట్టుకున్నారు. మరి ఫిలిప్పీన్స్ లో ఇంకా ఇలాంటి అక్రమ వైద్యులు ఎంతమంది ఉన్నారు? ఎలాంటి నేరాలలో తప్పించుకు తిరుగుతున్నారు? ఆ రికార్డులేవి మెయింటైన్ చేయకుండా కేవలం అడిగినంత డబ్బు తీసుకుని సర్జరీ చేస్తూ నేరస్తులను తప్పిస్తున్న వైద్య నిపుణుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు నిపుణులు.